ఎనర్జీ బ్యాలెన్సింగ్ కి ప్రధాన శత్రువులు ఎవరంటే ఇంటీరియర్ డిజైనర్స్. రైట్. వాళ్ళకి వాస్తు గీస్తే ఏం తెలియదు. మంచి కలర్స్ దిట్టంగా ఉండాలి, చూడడానికి బ్రహ్మాండంగా ఉండాలనుకుంటారు తప్ప వాళ్ళకి వాస్తు తెలియదు కదా. సో వీళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి, వీళ్ళ నుంచి ఎట్లా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి కదా. కాదు, బ్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నో డౌట్ ఇన్ ఇట్. కానీ బ్యూటీతో పాటు మనకి ఫంక్షనాలిటీ ఉండాలి. ఆ బ్యూటీ ఏం లాభం అండి మనకి అది నష్టం చేస్తుంటే. అంటే ఆ ఎనర్జీ ఫ్లోకి ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. అది అరౌండ్ 4 to 5 months బ్యాక్ ఒక సిఏ కపుల్ అండి నా దగ్గర ముందు పూర్తి ఇంటిది వాస్తు చేయించుకున్నారు. నేను వాళ్ళకి కలర్ ప్యాలెట్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. అన్నీ తెలుసుకున్నాక ఫైనల్గా వాళ్ళు నాకు పిక్చర్స్ షేర్ చేశారు, వీడియో షేర్ చేశారు, ఫుల్ కంప్లీటెడ్ ఇంటిది. దాంట్లో వాళ్ళ కిచెన్లో బ్లూయిష్ గ్రే కలర్ వుడ్ వర్క్ ఇచ్చారు. సో నేను బ్లూయిష్ గ్రే అంటే మీకు ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుందని అంటే మేమే అందరూ ఫైనాన్స్ చూస్తున్నాం కదా, మాకేం ప్రాబ్లం అవుతుంది? అదైనా వాళ్ళు 9.5 కోట్లు ఇచ్చి వాళ్ళు ఎలా కొనుక్కున్నారు. సో మాకేం ప్రాబ్లం ఉంటుంది, మాకు ఫైనాన్స్ ఏ ప్రాబ్లం లేదని. నేను ఓకే ఫైన్, ఇప్పుడు బాగానే ఉంది. అక్కడ వెళ్ళాక సపోజ్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లం అవుతే ఇమీడియట్లీ కనెక్ట్ విత్ మీ అని. 4-5 months తర్వాత షీ కాల్స్, ఐ థింక్ సో లెస్ దెన్ 4 months, షీ కాల్స్ మీ. షీ సేస్ నాకు ఈఎంఐ పే చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ డూ సంథింగ్, వీ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ అని. సో అప్పుడు వాళ్ళకి ఆ బ్లూయిష్ గ్రే అలాగా వుడ్ వర్క్ చేయించడంలో చాలా డబ్బు పడుతుంది. అది వాళ్ళకి ఇంటీరియర్ డిజైనర్ ఇది బెస్ట్ అండి, లేటెస్ట్ కలర్ అని సజెస్ట్ చేశారు. అది సో బట్ వీళ్ళకి తెలియాలి కదా అది ఫైర్ జోన్ అండ్ వాటర్ కలర్ యూజ్ చేస్తే ఫైనాన్స్ ఎలాగైనా పాడవుతుంది అది. సో అప్పుడు సేమ్ అది నేను చెప్పాను కదా, అమెజాన్ నుంచి స్టిక్కర్స్ తీసుకొచ్చి దాని కలర్స్ అన్ని మార్చి ఆఫ్ వైట్ కలర్, ఆఫ్ వైట్ ఇస్ అ న్యూట్రల్ కలర్, ఆఫ్ వైట్ కలర్లో మార్చి తర్వాత వాళ్ళు కొంచెం సర్దుకున్నాక ఇప్పుడు మళ్ళీ అంటే వాళ్ళు ఇప్పుడు చేంజ్ చేయబోతున్నారని విన్నాను. అయితే మరి హెల్త్ ఇష్యూస్ వస్తాయి చాలా మందికి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఒకరికి కాగానే ఇంకొకరు, ఒకరు సెట్ అవగానే ఇంకొకరు పడిపోతూ ఉంటారు. దీనికి ఏంటి కారణం అండి, ఏ దిశలో కారణం? హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి కొన్ని డైరెక్షన్స్ ఇంపార్టెంట్ అండి. మెయిన్ సౌత్ ఈస్ట్. ఓకే, మీరు అనగలరు సౌత్ ఈస్ట్ ఫైనాన్స్ ది కదా మరి హెల్త్ ఎందుకు అని. సౌత్ ఈస్ట్, సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్, ఈ రెండు డైరెక్షన్స్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాగా జఠరాగ్ని అంటాం, బెలీ ఫైర్, రైట్? సో మనకి ఇంట్లో ఫైర్ ఎనర్జీ తక్కువ అవుతే బికాజ్ మనం ఆ ఇంట్లో ఉంటున్నాం, ఆ ఎనర్జీస్ మన మీద కూడా యాక్ట్ అవుతుంది కాబట్టి మన బాడీలో కూడా ఫైర్ తక్కువ అవుతుంది. ఫైర్ తక్కువ అవడం అంటే జఠరాగ్ని తక్కువ అవడం అయితే ఏమవుతుంది, మన డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాస్ ఫైర్ ఇస్ రిలేటెడ్ టు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దెన్ బీపీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తుంది, ఈ ఇష్యూస్ అన్నీ ఉంటుంది, రైట్? సెకండ్ డైరెక్షన్ ఇస్ మన ఇంటిది హైయెస్ట్ ఎనర్జీ జోన్ నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఒక డైరెక్షన్ ఉంది. అది మెయిన్లీ హెల్త్ డైరెక్షన్. అది నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, నార్త్ ఈస్ట్లో ఏదైనా ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవుతే డైరెక్ట్గా మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ దీస్ ఆర్ ద హైయెస్ట్ ఎనర్జీ పాయింట్స్. ఎనర్జీ ఇంట్లో తక్కువ అయిపోతే మన బాడీలో కూడా ఎనర్జీ తక్కువ అవుతుంది, అది చాలా రోగాలకి రీజన్ అవుతుంది, రైట్? సో అది కాకుండా మెయిన్ రీజన్ హెల్త్ పాడవడానికి సౌత్ వెస్ట్. ఇది మన ఎర్త్ జోన్, మన స్టెబిలిటీకి రీజన్ అదే, మన హెల్త్కి రీజన్ అదే. ఒక రకంగా చూస్తే రాహుస్థలం జాతకం ప్రకారంగా అంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా చూస్తే రాహుస్థలం సౌత్ వెస్ట్. వాస్తు తెలిసిన వాళ్ళకి అస్ట్రాలజీ కూడా రావాలండి, లేకపోతే అంత పర్ఫెక్ట్ గా. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ లో మీరు చూస్తారు ఈ డైరెక్షన్ సౌత్ వెస్ట్ అందరికీ మంచిదని, కానీ అందరికీ మంచిది కాదు, కొంతమందికి మంచిది కాదు. రీజన్ ఎందుకు, అది మన అస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారంగా ఇండివిజువల్. ఇంటర్నెట్లో ఉన్నవన్నీ జనరలైజ్డ్, మనకి ఇండివిజువల్గా కావాలి రెమెడీస్ అయితే యూ హ్యావ్ టు గో ఇన్ టు దట్ డీటెయిల్స్. సో సౌత్ వెస్ట్ ఈజ్ ఆల్సో రీజన్ ఫర్ హెల్త్. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు ఏదో సఫర్ అవుతున్నారు, డాక్టర్ దగ్గర వెళ్ళారు, డాక్టర్ అన్నారు ఏంటంటే ఓకే పర్లేదండి, ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్, ఈ మెడిసిన్స్ వాడండి సరిగ్గా అయిపోతుందని. కానీ దాంతో సరిగ్గా అవ్వదు. Doctor says there is nothing in your report, but still you will be going through those problems. Avanni Rahu related problems. Rahuni Mayavi గ్రహం అంటారు. సో రాహు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ రకంగా ఉంటుంది. సౌత్ వెస్ట్ లో మేజర్ హెల్త్ ప్రాబ్లమ్
సౌత్ వెస్ట్ టాయిలెట్. పితృదోషం ఉంటే సౌత్ వెస్ట్ టాయిలెట్ ఉందంటారు. సో ఇలాంటివి చాలా ఇంటర్ రిలేటెడ్ అండి, ప్రతిదీ ఇంటర్ రిలేటెడ్. మన ఇంటి ఎనర్జీస్ ఏం ఉన్నాయో అది మన బాడీలో కూడా యాక్ట్ అవుతుంది. ఇంకా ప్రధాన సమస్య మేడం, భార్య భర్తలు కొట్టుకు చేస్తారు, లేదంటే విడాకుల దాకా వెళ్ళిపోతుంది, రోజు గొడవలు కొట్లాటలు, ఇంట్లో మనశ్శాంతే ఉండదు. దీనికి రీజన్ ఏంటి మేడం? చాలా రీజన్స్ ఉన్నాయండి, కానీ ప్రైమ్ డైరెక్షన్ సౌత్ వెస్ట్. నేను చెప్పాను కదా, సౌత్ వెస్ట్ స్టెబిలిటీ, రిలేషన్షిప్, హెల్త్, వీటన్నిటికీ సౌత్ వెస్ట్. అది రిలేషన్షిప్ అంటే సౌత్ వెస్ట్లో సేమ్ టాయిలెట్ ఉన్నా, లేకపోతే రాంగ్ యాంటీ ఎలిమెంట్స్. సౌత్ వెస్ట్లో మనం ప్లాన్స్ పెట్టినా, బెడ్రూమ్లో కొంతమంది షోకి కొన్ని ప్లాన్స్ పెడతారు, ఏమో ఇది ఏంటది, వాట్ ఇస్ దట్, బోన్సాయి ఇస్ వన్ థింగ్. మనీ ప్లాంట్, సౌత్ వెస్ట్ లో మనీ ప్లాంట్ పెడతారు ఇంట్లో, అది బెడ్రూమ్ లో షోగా ఉండడానికి. సౌత్ వెస్ట్ లో గ్రీన్ కలర్ యూజ్ చేయకూడదు, సౌత్ వెస్ట్ లో బ్లూ కలర్ యూజ్ చేయకూడదు. ఓకే, బ్లూ ఎందుకు? ఇట్ ఈస్ ఇది ఎర్త్ జోన్ చెప్పాను కదా సౌత్ వెస్ట్, దాంట్లో వాటర్ వేస్తే వాటర్ పాడవుతుంది, ఎర్త్ పాడవుతుంది. అందుకోసం వాటర్ కలర్ యూజ్ చేయకూడదు, బ్లూ కలర్ యూజ్ చేయకూడదు, గ్రీన్ కలర్ యూజ్ చేయకూడదు. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్, అందుకోసం ప్లాంట్స్ పెట్టకూడదు. రైట్. సో యాంటీ ఎలిమెంట్స్ ఉండకూడదు దాంట్లో. సిల్వర్ ఏదైనా డెకరేటివ్ పీసెస్ పెట్టాం అనుకోండి, అగైన్ ఇట్స్ అ యాంటీ మెటల్, సో అది ఉండకూడదు. ఇంకా సౌత్ వెస్ట్లో గుంత ఉండకూడదు. సో అలా అయినా రిలేషన్షిప్ ప్రాబ్లం వస్తుంది. సౌత్ వెస్ట్ ఇస్ ద హైయెస్ట్ ఎలివేటెడ్ ప్లేస్ ఇన్ ఎనీ హౌస్ ఆర్ ఆఫీస్ స్పేస్. అది దాంట్లో గుంటుంటే ఏమవుతుంది? ఇంబ్యాలెన్స్ ఇన్ ఎనర్జీస్. ఇప్పుడు యుఎస్లో చాలా మటుకు కేసెస్లో చూసింది, వాళ్ళు బేస్మెంట్ ఉంటుందండి సౌత్ వెస్ట్లో. బేస్మెంట్ అంటే అన్నిటికంటే లోయెస్ట్ పాయింటే కదా, సో గుంటున్నట్టే కదా వాళ్ళకి. అందుకే విడాకులు అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటుంది. ఇండియాలో లేకపోవడం కాదు, అక్కడ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి చాలా సమస్యలకి ప్రతిదానికి సమాధానం ఉంటుందండి. అంటే మీరు అనొచ్చు, బేస్మెంట్ ఉంటే ఆ బేస్మెంట్ రిమూవ్ చేయలేం కదా, స్ట్రక్చర్ ఏం చేయలేము, మరి ఏం చేస్తామండి? నార్త్ ఇస్ ద లోయెస్ట్ పాయింట్. నార్త్లో అంటే ఇఫ్ యూ హ్యావ్ అంటే సౌత్ వెస్ట్లో ఎంత సపోజ్ 9 feet కింద ఉన్నది అనుకోండి, నార్త్లో యూ హ్యావ్ డిప్ అరౌండ్ 10 feet, 10.5 feet మోర్ దెన్ సౌత్ వెస్ట్. నార్త్లో ఉంటే దట్ గెట్స్ కవర్డ్. ఓకే. సో ఆ రకంగా ఎనర్జీ షిఫ్ట్స్ ఎలా చేయాలో ఎన్నో ఉంటాయండి సొల్యూషన్స్కి. దే ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఏ సిచ్యువేషన్ ప్రకారంగా వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ derive the solution. సో పెళ్ళే కొట్టుకునే వాళ్ళు ఒక ప్రాబ్లం అయితే, అసలు పెళ్ళేగాక బాధపడే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. సో ఏజ్ అయిపోతుంటుంది, పెళ్లి కావట్లేదు, టెన్షన్, దానికి కూడా వాస్తు రిలేషన్ ఏమైనా మేడం? చాలా ఉన్నాయండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పాను కదా పెళ్ళయి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఒక ఈజియెస్ట్ సొల్యూషన్ నేను చెప్తాను. సౌత్ వెస్ట్ లో లవ్ బర్డ్స్ పెడితే అది చూసిన వెంటనే దే విల్ హ్యావ్ సమ్ ఎమోషన్. ఆ ఎమోషన్ విల్ ఆల్సో లవ్ బర్డ్స్ అంటే బొమ్మ పెట్టాలా? బొమ్మ పెట్టినా అది, లేకపోతే బొమ్మ కాపోయినా ఒక పెయింటింగ్ అయినా, ఒక లవ్ బర్డ్ ఒక ఫ్రేమ్ చేసి ఒక ఫోటో పెట్టినా, వెన్ యూ సీ దట్ మీకు మెయిన్లీ వాస్తు ఎఫెక్ట్స్ సబ్ కాన్షియస్ మైండ్. అది చూస్తే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, దాంతో మీకు ఎంత కోపం ఉన్నా కోపం పోతుంది. సో ఇలాంటి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో కమింగ్ టు పెళ్ళి అవ్వకపోవడం, దానికి కొన్ని డైరెక్షన్స్ అండి. మెయిన్గా రీజన్స్ ఫస్ట్ అంటే లెట్స్ అనలైజ్ ఏ రీజన్స్ వల్ల పెళ్ళి అవ్వలేదు. ఫస్ట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ రాలేదు, దట్ కెన్ బి వన్ రీజన్. రెండోది వాళ్ళకి నెట్వర్కింగ్ స్ట్రాంగ్గా లేదు, వాళ్ళు తెలిసిన వాళ్ళల్లో వాటిలో వాళ్ళకి మంచి మ్యాచెస్ రావటం లేదు. లేకపోతే వాళ్ళు ఏదైనా అంటే ఇప్పుడు ఎన్ని అంటే ఆన్లైన్ కూడా ఉన్నాయి కదా, వేరే మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ నుంచి వాళ్ళకి ఆపర్చునిటీస్ రావట్లేదు, లేకపోతే వాళ్ళు అది రీచ్ అవ్వలేకపోతున్నారు ప్రాపర్ వెబ్సైట్కి ఆన్లైన్, అది ఉండొచ్చు. రెండోది ఈ రీజన్స్ అన్నీ ఉండొచ్చు అండి. మెయిన్ రీజన్ సౌత్ వెస్ట్ పాడవడం. సౌత్ వెస్ట్ ఇస్ రిలేషన్షిప్. అంటే మేబీ వాళ్ళ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏది మ్యాచ్ ఫిక్స్ అవ్వటం లేదు, ఎన్నో రీజన్స్ ఉంటుంది. ఇప్పుడు నార్త్లో కట్ అయినా రావచ్చు, లేకపోతే నార్త్లో టాయిలెట్ అయినా ఉండొచ్చు, లేకపోతే నార్త్ అంటే పెరగచ్చు. అలాంటి ఏ రీజన్స్ వల్ల కట్స్ పెరగడం, టాయిలెట్స్ ఉండడం, యాంటీ ఎలిమెంట్స్, యాంటీ కలర్స్,
ఇలాంటివన్నిటినీ మనం డైరెక్షన్స్ అన్నీ చూసుకుని అవన్నీ ఎలిమినేట్ చేస్తే తప్పకుండా అవుతుందండి. ఇంకా ఎన్నో కేసెస్ అయింది అలాగా. అట్లీస్ట్ ఇన్ మై కెరియర్ లైక్ 7 to 8 కేసెస్. అవునా? ఎన్నేళ్ళు బట్టి ట్రై చేస్తున్నారు అవ్వటం లేదు అన్న కేసెస్ కూడా సక్సెస్ రేట్ దొరికింది.